హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ బౌల్. ఈ రోజు ఫిల్మీ బౌల్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ చూసే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రభాస్ హీరోగా నాగార్జున దర్శకత్వంలో తెరకెక్కించిన మూవీ కల్కి వరల్డ్ వైడ్ గా థియేటర్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల్ని, అభిమానుల్ని ఆకట్టుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూలుతో దూసుకుపోతున్న ఈ చిత్రం 1000 కోట్ల రూపాయల క్లబ్ లో చేరిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ BTS స్టిల్ ను మేకర్స్ నేడు రిలీజ్ చేశారు. డైరెక్టర్ నాగార్జున ఫీమేల్ లీడ్ దీపికా పదుకోనికి సన్నివేశంని వివరించే స్టిల్ ఇది ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది. యాక్షన్ హీరో గోపీచంద్ కొత్త చిత్రం విశ్వం, దానిపైన ఒక క్రేజీ న్యూస్ వినిపిస్తుంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో గోపీచంద్ పాత్రను ప్రభాస్ తన వాయిస్ ఓవర్ తో పరిచయం చేయబోతున్నారు. సినిమాలో గోపీచంద్ పాత్ర గురించి కొన్ని చోట్ల ఓ వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుందని, ఈ వాయిస్ ఓవర్ పోతున్నాడని టాక్. పైగా ప్రభాస్ వాయిస్ ఓవర్ సినిమాపై బలమైన ముద్రను వేస్తుందని తెలుస్తుంది. మాస్కా ద స్విస్ ఫిక్షన్ రీసెంట్ గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాతో ప్రేక్షకులకు ముందు వచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ రెస్పాన్స్ ను దక్కించుకుంది. ఇక ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్టులను తెరకెక్కిస్తూ బిజీగా మారాడు. మెకానిక్, లైలా అనే 2 సినిమాలను లైన్ లో పెట్టిన విశ్వక్ ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ ను ఓకే చేసినట్టుగా తెలుస్తుంది. దర్శకుడు కృష్ణ చైతన్య పవర్ పేట అనే పొలిటికల్ ఎంటర్టైనర్ చిత్రాన్ని నితిన్ తో చేసేందుకు రెడీ అయ్యాడు. అయితే ఈ సినిమా నుంచి నితిన్ తప్పుకున్నాడు. ఇక వెంటనే మరో యంగ్ హీరో శర్వానంతో ఈ సినిమా చేసేందుకు ప్రయత్నించాడు. కానీ ఎందుకో శర్వా కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. దీంతో ఇప్పుడు ఈ సినిమా విశ్వక్షేణ్ తో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం బచ్చలమల్లి త్వరలో రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ సినిమాను దర్శకుడు సుబ్బు మంగదేవి తెరకెక్కిస్తుండగా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ రానుంది. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్లకు మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ సినిమాలో అల్లరి నరేష్ పూర్తిగా మాస్ అవతారంలో కనిపిస్తుంటాడు. అయితే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. మా ఊరి జాతరలో అంటూ సాగే ఈ పాటను జూలై 16న మధ్యాహ్నం 12:06 కి రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న లేటెస్ట్ మూవీ కా ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి బజ్ ని క్రియేట్ చేసింది. ఈ సినిమాను అనౌన్స్ చేయగానే అభిమానుల్లో క్యూరియాసిటీ క్రియేట్ అయింది. కా అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ఈ సినిమాపై అంచనాలు ఏర్పడేలా చేసింది. ఇక తాజాగా కిరణ్ అబ్బవరం పుట్టినరోజు కానుకగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. 1917 నేపథ్యంలో సాగే ఈ సినిమా కిరణ్ అబ్బవరం ఓ పోస్ట్ మ్యాన్ గా కనిపిస్తున్నాడు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.